అందరూ ఒక్కటే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అందరూ ఒకటే కదా. అంతా ఒకటే కదా. అందరూ ఒక్కటే పరమాత్మ దృష్టిలో. భేదభావాలు లేవు. ఆయన యొక్క లీలా విలాసములో హెచ్చు తగ్గులు లేవు. ఆయన దృష్టిలో చీమైనా ఒకటే, మనిషి అయినా ఒకటే. అందరి ఆత్మలు పరమాత్మవే కదా. భేదభావాలు మానేనాడు. సర్వం శాంతిమయం. అంతా ఆనందహేళ, అద్భుతాల హేళ. తరతమ భేదం లేదు వృక్షాలకి. భేదభావాలు లేవు పంచభూతాలకి. మనకే ఎందుకు ఈ తారతమ్యాలు? అంతా దైవలీల. ఆయన లీలా విలాసమే ఈ జగమంతా. వసుధైవ కుటుంబకం అన్న ఆర్యోక్తి. మనమంతా వారసులం కావాలి. జగమంతా ఒక్కటే అన్న భావనతో మెలగాలి. నేను గొప్ప, నా పనే గొప్ప, నేను చెప్పినదే గొప్ప, నేను చెప్పినదే వినాలి. ఇలాగా నేటి కాలంలో ఆధిపత్య పోరు పెరిగిపోతున్నది. నేను చెప్పినదే వినాలి, నేను చెప్పినదే శాసనం అనే భావంతో తరతమ భేదాలు మాని మలిగిన నాడే అందరూ సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారు. భగవంతుని దృష్టిలో అంతా ఒక్కటే. ఆయన లీలా విలాసాలలో చీమైనా, దోమైనా, మనిషి అయినా, ఏనుగైనా, ఏదైనా ఒకటే. ఆయన దృష్టిలో అంతా సమానమే. మనకెందుకు ఈ భేదభావాలు, హెచ్చుతగ్గులు? కాబట్టి ఈ భేదభావాలని, హెచ్చుతగ్గులని మనసు నుంచి తొలగిద్దాం. ఈ మాలిన్యాన్ని తొలగించుకున్న నాడు ప్రపంచమంతా ఆనందమయంగా, సంతోషకరంగా కనబడుతుంది. కాబట్టి వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచమే కుటుంబముగా, అంతా మనమే, అంతా మనవారే అని భావించిన నాడు స్పర్ధలకి, గొడవలకి, కొట్లాటలకి ఎటువంటి తావు ఉండదు. కాబట్టి భగవంతుని యొక్క ఈ లీలా విలాసములో అందరం పావులమే. కాబట్టి ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే మాటే లేదు. అటువంటప్పుడు మనకెందుకు ఈ భేదభావాలు? అందరినీ సమానంగా చూసిన నాడే మానవ జాతి మనుగడ ఆనందమయంగా సాగుతుంది. భగవంతుని లీలా విలాసాలను గౌరవించిన నాడే ప్రపంచమంతా సుఖశాంతులతో మెలుగుతుంది. ఎవరు గొప్ప లేదు, ఎవరు తక్కువ లేదు, అందరూ సమానమే. అంతా ఆయన యొక్క లీలా విలాసమే. ఇది తెలుసుకుంటే చాలు మన జన్మధన్యం.